నవనారసింహస్వరూపమై వెలిసి ఉన్నాడు. ఆ 9 మంది నరసింహులుగా ఉంటాడు అహోబల క్షేత్రంలో. జ్వాలా నరసింహుడిని, ఆయనే ఉగ్ర నరసింహస్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం, హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు. రెండవది అహోబల నరసింహుడు, అంటే ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత కూర్చున్నటువంటి స్వరూపం. మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వచ్చి చెంచులక్ష్మిగా ఆవిడ్ని స్వీకరించి ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు. అదిగో ఆ నరసింహస్వరూపం మాలోల నరసింహుడు. కరంజ నరసింహుడు అని ఒక నరసింహుడు, 4వ నరసింహస్వరూపం అది. కరంజ నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. 5వది పావన నరసింహుడు. పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు, మంగళములను ఇస్తాడు. అందుకనే 5వ నరసింహస్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు. 6వ నరసింహస్వరూపం ఒకటి ఉంది, దాన్ని యోగ నరసింహుడు అంటారు. అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు యోగ నరసింహుడు. అలాగే 7వ నరసింహస్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు. పెద్ద రావి చెట్టు కింద వీరాసనం వేసి కూర్చుంటాడు. అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హూ హాహా అని చెప్పి 2 గంధర్వులు, వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. ఆయన తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తాళం వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి స్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు. అక్కడికి వెళ్ళి సంగీతం పాడుతుంటారు కొంతమంది పెద్దలు, కాబట్టి ఛత్రపట నరసింహుడు. ఆ తర్వాత 8వది భార్గవ నరసింహుడు. పరశురాముడు నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి నరసింహుడు. 9వ నరసింహస్వరూపం ఒకటి ఉంది. ఆ చిట్ట చివర వచ్చింది వరాహ నరసింహస్వరూపం. భూమిని తన దంష్ట్ర మీద పట్టుకుని పైకెత్తినటువంటి ఆదివరాహస్వామి పక్కన వెలిసినటువంటి నరసింహస్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి ఆ యజ్ఞవరాహావతారం పక్కన నరసింహావతారం 2 ఉంటాయి. ఆ 2 ఉన్నటువంటిది వరాహ నరసింహం. మొత్తం 9 నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో ఉంటాయి.